ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారని విజయ్ లేఖలో ప్రస్తావించారు. చెన్నైలోని కోయంబేడు కిలంబాక్కం బస్టాండ్లో బస్సుల కోసం జనం క్యూలు కడుతున్నారు. రవాణా శాఖ వైఫల్యంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టీవీకే అధినేత విజయ్ ఆ ఎన్నికల ఓటింగ్ని 2 గంటలు పొడిగించాలని కోరడం వెనుక కారణాలేంటి? కొద్దిసేపటి క్రితమే టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటల పాటు పెంచాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. చెన్నైలోని కోయంబేడు కిలంబాక్కం బస్టాండ్ లో బస్సుల కోసం జనాల్లో క్యూ కడుతున్నారు. రవాణా శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. రవాణా శాఖ వైఫల్యం కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి తమిళనాడులో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ వారందరూ కూడా తమిళనాడుకు వస్తున్నారు. సో బస్టాండ్ల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ముఖ్యంగా బస్సులు ఏర్పాటు చేయకపోవడం పైన ఈ విధంగా ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి సో చాలా మంది ఇట్లా ఇబ్బందులు ఉండడం వల్ల తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా 2 గంటల పాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయం ఉంటుంది. కాబట్టి దాన్ని 8 గంటల వరకు 7, 8 2 గంటలు అదనంగా పెంచండి అని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి టీవీకే అధ్యక్షుడు విజయ్ లేఖ రాశారు. మరి ఈ లేఖ పైన ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకి అందుతున్న సమాచారం ఏంటంటే తమిళనాడులో ఇప్పటి వరకు 17.69% పోలింగ్ నమోదైంది. మొత్తం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఇక వెస్ట్ బెంగాల్లో 152 స్థానాలకు మొదటి విడతలో భాగంగా 152 స్థానాలకు 18.76% పోలింగ్ నమోదైంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి టీవీకే అధ్యక్షుడు రాసినటువంటి లేఖని పరిగణలోకి తీసుకుంటున్న ఎన్నికల సంఘం ఏ విధంగా ఎటువంటి సూచన చేయబోతుంది ఏంటనేది కూడా కొంత ఇప్పుడు ఆసక్తి చూడాలి. మరి కాసేపట్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ రాసినటువంటి లేఖ పైన ఎన్నికల సంఘం కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.